నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. 2 భాగాలు కథ చెప్దామా? సూపర్. సరే. పూర్వం అంట ఒక అడవికి దగ్గరలో ఉన్న ఒక చిన్న నిరుపేద కుటుంబం ఉండేది. అడవికి దగ్గరలో ఉంది వాళ్ళ ఇల్లు. చాలా చిన్న పాక. ఆ భార్య భర్త, వాళ్ళకి 6 ఆడపిల్లలు. 6 పిల్లలు. ఆ తిండికి బట్టకి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. బట్టలు చింకి పాతలు కట్టుకునేవారు. బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఆయన పోయి అట్లా ఇట్లా తిరిగి ఏవో 2 కట్టెలు కొట్టుకొచ్చి ఆ కట్టెలు ఊళ్ళోకి వెళ్ళి అమ్మి వచ్చిన పావలా 10 పైసలు అర్ధనాతోటి, ఆ రోజుల్లో అవే కదా, రూపాయలు లేని రోజులు. అవును. ఎట్లో గట్లా పిల్లలకి పొట్ట నింపేవారు అర్ధాకలతోటి. పెద్ద ఏమీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా యాయవారం వెళ్తే ఎవరైనా ఏదైనా కాస్త మంచి వస్తువులు, తీపి వస్తువులు ఇస్తే అవి ఆ పిల్లలు తినేవాళ్ళు. ఎట్లా అసలు ఎంత కష్టంగానో జీవితాలు లాగుతుంటే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏం చేస్తారు? అవును. చాలా దిగులుగా, కష్టంగా, బాధగా అలా నడుస్తూ ఉండేవి. పిల్లలు ఎప్పుడూ దుఃఖంగానే ఉండేవారు. ఎదిగిన పిల్లలుగా ఉండేవాళ్ళు కాదు, సామాన్యంగా ఉండేవాళ్ళు. పిల్లలు అందంగా ఉండేవాళ్ళు కానీ ఏవి ఇంకా ఎదుగు లేదనమాట. బక్కగా సామాన్యంగా ఉండేవాళ్ళు. ఈ రోజులు ఇలా గడుస్తుంటే ఒకసారి ఏమైందట, ఆవిడ ఏం చేసేదట, బయట అడవికి దగ్గరలో ఉన్నారు కదా, గడ్డి బాగా ఉంటే ఆ గడ్డి కోసుకొచ్చి శుభ్రంగా అంత రుబ్బి అన్ని బియ్యం కలిపి రుబ్బేసి అట్లు పోసిచ్చేది. అట్లల్లే పోసిచ్చేది. ఏముంది, పొయ్యిలో పుల్లలు ఉండేవి, ఓ రాయి పెట్టినా పెనంగా ఉంటుంది, ఆ పోసిచ్చేది. ఆ పోసిస్తే పిల్లలు బయట కూర్చొని తింటుంటే కాకులు ఎత్తుకుపోయినాయి. అట్లని పిల్లలంతా లబోదిబోమని అరిచేట. కాకులు ఎత్తుపోయినాయి, లేకుండా పోయింది, ఇది పోయింది, అది పోయిందని అరిచేసరికల్లా ఆవిడ చిచ్చి ఏం బతుకులు ఇవి, పిల్లలు కనీసం తిండి కాదు కదా, ఇట ఏదైనా చేసి పెట్టేందుకు కూడా గతి లేకుండా పోయింది. పాడు పిల్లలు, ఇంతమంది పిల్లలు పుట్టుకొచ్చారు, ఏ పూలో సింహం వస్తే దాని మొహాన్ని పారేస్తాను ఈ పిల్లల్ని, కనీసం దాని పొట్టైనా నిండుతుంది, ఏ పూలేదాన్ని కొట్టేస్తాను అని గట్టిగా ఆవిడ ఏడ్చుకుంటూ తిట్టుకుంటుందట. ఆ దారినే ఒక పులి వెళ్తుంది. అడవికి దగ్గరలో కాదు వీళ్ళుంది. అదేం చేస్తుంది, పులి లోపలికి నడిచి వచ్చింది. హడిలిపోయారు వీళ్ళు, భయపడిపోయి పరిగెత్తారు ఇంట్లోకి. వాళ్ళ ఇల్లు ఎంత, అది 2 గదుల ఇల్లు. ఓ వెనకాలకో వంటగది, ముందుకో పంచ. వాకిట్లో కూర్చున్న పిల్లలు పొలోమని పరిగెత్తారు ఆడపిల్లలంతా. తల్లి హడిలిపోయింది. పులిని చూసి ఏం చేయాలో తెలియలే. పులి పీక్కు తింటాను కూడా, వీళ్ళేం కడలున్న మనుషులు కాదు. అక్కడి నుంచి పులి నువ్వేమిటో ఇస్తానన్నావే అని మనిషి గొంతుతోటి మాట్లాడింది. మాట్లాడేసరికల్లా ఆవిడేమంది, నేనేదో మాట వరుసకు అన్నాను, నేను సీరియస్గా అనలా. మాట వరుసకు అన్నది, మాట వరుసకి ఏమిటి, నువ్వు మాట ఇచ్చావు, పులి వస్తే దాన్ని ఏదాన్ని కొడతానండవు, నేను వచ్చా కదా, వచ్చా కాబట్టి ఇచ్చేయాల్సిందే. అందరినీ తలా ఒక దెబ్బ కొట్టమన్నావా, నాకు ఇస్తానన్న ప్రామిస్ నిలబెట్టుకుని ఓ పిల్లని నాకు ఇస్తావా? అయ్యో అనేసరికి ఇవిడ బిక్క చచ్చిపోయింది పాపం బ్రాహ్మణావిడే. సరే ఏమంది, పిల్లలందరికీ తలా ఒక దెబ్బ తగిలితే, అందు బదులు ఓ పిల్లని వదిలేస్తే కనీసం ఒక 2 అట్లయినా మిగులుతాయి. ఏదో పిల్లని తీసుకెళ్ళి బాబాబు మిగిలిన పిల్లల్ని ఏం చేయబాక, వీళ్ళకి వైద్యాలు గీజ్యాలు నేను చేయించుకోలేను అనేసరికి సరే ఆ పిల్లలందరూ చూసింది పులి. ఆ పిల్లల్లో ఆఖరి పిల్ల సన్నగా రేవటలేవు, 14 ఏళ్ళది. ముక్కు మొహం ముచ్చటగా బాగుంటాయి, సన్నపిల్ల. సరే ఈ చిన్నపిల్లని ఇవ్వమని అనేసరికల్లా అందరూ ఏడ్చారు. అయ్యో అయ్యో చిన్నపిల్లని ఇచ్చేస్తావా అని ఏడ్చారు. ఆ చిన్నపిల్లకు కూడా విసుగు పుట్టింది. ఇందాక పాపం అట్లు తింటుంటే కాకెత్తుపోయింది అట్లని. పోన్లేమ్మా ఇచ్చేసేయి, ఆ పులితో వెళ్ళిపోతాలే, తినేస్తే తినేసిందిలే అని అనేసరికి పులి అంది, నేనేం తినేను, పెళ్లి చేసుకుంటా, తిన్ను, నాకు పెళ్ళం కావాలి, మాకు బోళ్ళంత పనులున్నాయి అక్కడ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర పనులన్నీ చేసి పెట్టేందుకు ఒక పిల్ల కావాలి. నీ అంతటి నువ్వే కదా ఇస్తానన్నావు, నేనేమైనా వచ్చానా మీ ఇంటికి? అదే కదా, నువ్వే ఇస్తానన్నావు కాదు మరి, అందుకని ఇచ్చేసేయి, పిల్లని పెళ్లి చేసుకుంటానంటే. పులి పిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటో అర్థమై చావదు పెళ్ళికి. సరే వెళ్దాం పద వెళ్ళిపోదాం, మన ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటికి వెళ్ళాక పెళ్లి చేసుకుందాం. పిల్ల ఏడ్చుకుంటూ బయలుదేరింది. వీళ్ళంతా కూడా ఏడుస్తూ సాగనంపారు. ఏం చేస్తారు, సరే పెళ్లి చేసుకుంటానంటోంది, తినేదు చంపేదు, పోనీళ్ళు అంతవరకు. పైగా పులి ఏం చెప్పిందంటే, నువ్వేం బెంగపెట్టుకోవద్దు, మీ ఇంటి దగ్గర అంటే తిండి తిప్పలు లేవు, మా ఇంటికి వెళ్ళే దారంతా పళ్ళే, హాయిగా మీ పిల్ల పళ్ళు తింటుంది, కావాల్సింది వండుకుని తింటుంది
అన్నీ ఉన్నాయి మా ఇంట్లో. పులి ఇంట్లో ఏముంటాయి? వీళ్ళు అదేదో చెప్తోంది, సరేనని పంపించారు. సరే ఈ పులి ఏం చేసింది, ఆ పిల్లని వెంబడి పెట్టుకుని నడవటం మొదలుపెట్టింది. మధ్యదారిలో ఎన్ని పళ్ళ చెట్లో కనిపించాయి. పులి చెప్పింది, ఆ చెట్టు ఎక్కి ఆ పళ్ళు కోసుకుని తిను, నీకు ఆకలిస్తుంటే. అంటే పిల్లకి ఆకలి ఎందుకేదు, పాపం అట్లు పోస్తే కాకులు తినేసినాయి. మెల్లిగా ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కి 4 పళ్ళు తుంపుకుని తిన్నది. భయం పోయింది. పులి మీద ముట్టుకుంటే అదేమంటలా. దాని పక్కనే నడుచుకుంటూ వెళ్తే వెళ్ళగా 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 అసలు ఎట్లాంటి అడవి అంటే, ఆ లోపలికి వెళ్తుంటే వీళ్ళకి తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న అడవే తెలుసు. నాన్న పుల్లలు ఏరుకొస్తాడు ఆ మాత్రమే తెలుసు. ఇది ఇంకా డీప్ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోయింది. ఎట్లా ఉన్నాయంటే దానిమ్మ పళ్ళు ఇట్లా పగిలి, పళ్ళు ఓపెన్గా కోసుకుని తిన్నన్ని దానిమ్మ పళ్ళు. కొన్ని చోట్ల కెంపుల కాయలు కాసినాయి, కెంపులు అందులోంచి రాలి పడుతూ. ఇక అసలు ఎంత బాగున్నాయో, బ్రహ్మాండమైన తోటల్లే ఉంది అది. చూడ్డానికి 2 కళ్ళు చాలటాలు. అన్నీ చెట్లు, పొదలు, ఘుమఘుమలాడుతూ వాసనలు, వాటి నిండా పిట్టలు, అక్కడక్కడ ఎగురుతూ లేళ్ళు. ఈ పిల్లకి అర్థం కాదు, ఏమిటి లేళ్ళు దుప్పులు ఉన్నాయి, ఇది పులిమొహాన్ని తినేదు వాటన్నిటినీ. కుందేళ్ళు కూడా కనపడుతున్నాయి. పులి తినకుండా ఎలా ఉందో ఈ పిల్లకి అర్థం కాదు. సరే వెళ్ళగా వెళ్ళగా ఆ పెద్ద పురాతనంగా ఉన్నాయి తోటలాగా ఉన్న దాని లోపల బ్రహ్మాండమైన భవనం ఒకటి ఉంది. ఆ భవనంలోకి వెళ్ళేసరికల్లా ఎన్ని సామాన్లు దాని నిండా. భవనం ఏంటి, పులికి ఎందుకు ఉంటుంది? పిల్లకి అంత ఊహన్న పిల్ల కాదు, కానీ దాన్ని 14 ఏళ్ల పిల్లకి ఆ మాత్రం తెలుస్తుంది కదా. ఇంటి నిండా సామాన్లు, సోఫాలు, కుర్చీలు. పిట్ట పురుగు మనిషి అన్నవాడు లేడు, కానీ శుభ్రంగా ఉంది. లోపలికి వెళ్ళింది. వంట ఇంట్లో ఎన్ని భక్ష్యాలు ఉన్నాయో. సరే సామాన్లు ఉన్నాయి, అన్నం వండుకుని తిను అని చెప్పి అన్నం వండుకుని తినేసింది. దారిలో తిన్న పళ్ళు దారిలోనే అరిగిపోయినాయి. దానికి బ్రహ్మాండంగా ఆకలిస్తోంది. కాస్త అన్నం పొయ్యి వెలిగించుకుని, పొయ్యి వెలిగించే సామాన్లు అన్నీ కనపడుతున్నాయి. అన్నం వండుకుని తిన్నది సుష్టుగా. అక్కడి నుంచి పోయి పడుకుంటావా అని అడిగితే పడుకుంటాను. ఈ పడుకోవడానికి వెళ్ళేసరికల్లా ఒక పెద్ద మంచం, బ్రహ్మాండమైన పరుపు, హంసతూలికా తల్పంలాగా ఉంది. ఎంత పెద్ద మంచమో. చీకటి పడింది, నిద్ర వచ్చేస్తోంది పిల్లకి. నడిచిందా రోడ్డంతా. పైగా ఆ రోజులు ఏమిటి, మనకు మళ్ళీ 12ంటికి పడుకునే వాళ్ళు ఎవరు, 7ంటికల్లా పడుకుంటారు. అన్నం వండుకుని తినేసింది కదా. సాయంకాలం రాగానే కళ్ళు కూరిపోతున్నాయి. ఆ మంచం మీద కూర్చుంది. మంచానికి కొంచెం తలవాల్చి నిద్రపోదామనుకుంటే పులి కాస్త వెళ్ళిపోయింది. అది ఎక్కడ పడుకుంటుందో చూద్దామని ఉంది దీనికి, కానీ నిద్ర రాలేదు. చూడలేకపోయింది. నిద్ర వస్తోంది, భయం వేస్తోంది, 2 రకాలుగానే ఉంది. ఇంతలో ఏమైంది, ఎవరివో కాళ్ళ చప్పుడు వినపడింది. పులికి కాళ్ళ చప్పుడు ఉండదు, అది మెత్తగా నడుస్తుంది. పంజా కదా, మెత్తగా ఉంటుంది. నేల మీద నడిచినా మనకు మళ్ళీ దబ్బు దబ్బు చప్పుడు రాదు. కదలటం బరువుగా కదులుతుంది, మూత మాత్రం ఉండదు. పిల్లి నడిచినా కూడా కదా. అయితే ఏమైంది, చెప్పుల శబ్దం, మనిషి నడుస్తున్న శబ్దం వినపడేసరికి హడిలిపోయింది పిల్ల. ఎవరో వచ్చేసారు. లేచి చూద్దును కదా, ఒక అబ్బాయి ఆ కుర్రాడు కనపడుతున్నాడు. ఎంత అందంగా ఉన్నాడు, ఒక రాజకుమారుడు లాంటి వాడు లోపలికి వచ్చాడు. అమ్మాయి నిర్ఘాంతపోయింది. ఎవరు నువ్వు అనేసరికి రాజకుమారుణ్ణి అన్నాడు. ఈ గొంతు ఇందాక విన్న గొంతే, పులి గొంతు. ఈ పిల్ల ఆశ్చర్యపోయింది. నువ్వు ఇందాక నేను వచ్చినప్పుడు లేవే, సామాన్లు కూడా ఏం లేవు నీవి, నువ్వు ఎలా వచ్చావు అని అడిగితే నేను నీతో పాటే నడిచొచ్చాను అనేసరికి ఆశ్చర్యం వేసింది. అవునా అంటే అవును, నేను నిన్ను చూడలేదే అని. ఎందుకు చూడలేదు నువ్వు, నా పక్కనే కదా నువ్వు నన్ను నడిచావు, నా మీద చెయ్యేసావు నువ్వు అంటాడు. పిల్లకి ఏమీ అర్థం కాలేదు. నేను ఎక్కడ నడిచాను, మనిషిని చూశానా నేను, అడవిలో ఒక్క పిట్ట పురుగు లేదే, లేళ్ళు కుందేళ్ళు కనపడుతున్నాయి, కానీ వీడు వాడే పులేనేమో అని అనుమానం రాలా. గెస్ చేయలా. పక్కపక్క నవ్వాడు. నవ్వితే ఆ గొంతు సేమ్ పులి గొంతులాగానే ఉంది. ఈ అమ్మాయి నిజం చెప్పు, నేను ఒక్క మనిషిని కూడా చూడలేదు, దారిలో ఈ ఇల్లంతా తిరిగాను, ఇంట్లో ఎవరు లేరు, ఇంత పెద్ద కోటలాగా ఉంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నా పులేది అని అడిగింది. అప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు, నేనే నీ పులిని, పగలల్లా పులిగా ఉండి రాత్రిపూట మనిషిగా మారిపోతాను నేను
అని చెప్పి ఆ అమ్మాయి వంట చేసింది కదా, ఇద్దరికి వంట చెయ్యి అని చెప్పింది పులి. ఓహో. పిల్ల ఎక్కువే వండింది అన్నం. పోయి అక్కడ కూర్చుని అన్నం పెట్టు నాకు అని అన్నం పెట్టించుకుని తిన్నాడు. తిన్నాక ఏం చెప్పాడంటే, ఇది వరకు ఇది మా పాత కోట, నేను ఒక రాజకుమారుణ్ణి, మా అమ్మ నాన్న ఉండేవారు. అయితే మా అమ్మ నాన్న ఉండగానే మేము ఈ అడవిలోకి ఈ మా పురాతన కోటను చూడడానికి వస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకునేవాడు. మా అమ్మ నేను కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక చనిపోయింది. నా తండ్రి కూడా కొంచెం అనారోగ్యంగానే ఉన్నాడు. కానీ మేము ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ముని తపస్సు చేసుకుంటున్న మునిని చూసి నేను ఆయన ఎంతసేపటికి కళ్ళు తెరవలేదని బెదిరించాను బాగా. అయినా కూడా ఆయన ఏమే కదల, పిలిచినా చప్పట్లు కొట్టినా అటు ఇటు చేసిన కదలకపోయేసరికల్లా నేను పెద్ద పులిలాగా గాండ్రించాను. ఆ గాండ్రింపుకి ఆయనకి మెలకు వచ్చింది. మా తపస్సుల నుంచి బయటకు వచ్చి, మనిషివి ఇతరులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఇట్లా చేస్తావా? రాజకుమారుడివి, ఋషుల తపస్సుని నువ్వు కదా కాపాడాలి. రాజన్నవాడు ఋషిని మునిని బ్రాహ్మణుని కాపాడాలి. నువ్వు ఒక తపస్సు చేసుకుంటున్న వాడిని చూసి బెదిరించి ఇంత పిచ్చి వేషాలు వేశావు. నువ్వు పులి రూపంతో నన్ను బెదిరించాలనుకున్నావు, పులి కంఠంతో పులిగా మారిపోమని శపించాడు. ఓహో. మా నాన్న పరిపరి విధాలుగా ప్రార్థించినా ఆయన కరకపోయేసరికి ఇక ఏం చేస్తాను, నేను పులైపోయాను. పులైపోయితే ఇక మా నాన్న విపరీతంగా ఏడ్చాడు, దుఃఖించాడు. నన్ను తీసుకుని వెళ్ళలేకపోయాడు వెనక్కి. నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఎట్లా ఈ పులిగా ఉన్నవాడిని ఎట్లా తీసుకెళ్ళలేదు. అయితే ఊరు వెళ్ళిపోయి మా రాజగురువు వాళ్ళందరితోటి కొంత మాట్లాడుకొని ఏం చేయాలి అంటే, ఈ ఋషినే మళ్ళీ ప్రార్థించమంటే మా నాన్నే కొంతకాలం ఇక్కడ నన్ను పక్కన పెట్టుకుని తపస్సు చేశాడు. చేస్తే ఆయన ఏమన్నాడంటే, సరే ఒక వెసులుబాటు ఇస్తా, పగలు పులిగా ఉంటాడు, రాత్రి మనిషిగా మారతాడు. అదైనా ఎట్లా కుదురుతుంది రాజకుమారుడికి? శాప విమోచనం ఇవ్వమని నేను ఆహారం మానేసి ఆయన్ని చాలా బతిమలాడాను. అప్పుడు ఆయన నాకు ఒక సలహా చెప్పాడు. ఒక విషయం. ఇంకా అడవిలోకి లోపలికి ఎక్కడికో వెళ్తే వింధ్యాటవిలో ఒక పెద్ద అమ్మవారి దేవాలయం ఉంది. ఆ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి కూర్చున్న విగ్రహం అది. ఆ పాదాలకి కడియాలు ఉంటాయి. ఆ కడియాల వెనకాల, కడియాల కింద, కనపడే కడియాల కింద 48 రోజులు పూజ చేసిన వాడికి ఒక సన్నటి సహజ కడియం కనపడుతుంది. ఎవడైతే 48 రోజులు క్రమం తప్పకుండా పూజ చేస్తాడో అక్కడే కూర్చొని వాడికి మాత్రమే కనిపిస్తుంది. అది అమ్మవారి సహజ కడియం, ఆమె శరీరం మీదది. అది విగ్రహం, ఆమె సొంత కడియం అక్కడ పెట్టింది. అది 48 రోజులు పూజ చేసిన వాడికే కనపడుతుంది. ఆ కడియాలు తీసుకుని నీ భార్య కాళ్ళకి గనక పెడితే నీకు ఈ శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు భార్య ఎక్కడి నుంచి వస్తుంది? భార్యతో సహా వెళ్ళి పూజ చేయాలి, భార్యకి పెట్టాలి ఆ కడియాలు. నేనేమో పులిని. అందుకని తర్వాత కాలక్రమంలో మా నాన్నగారు మరణించారు. నేను ఇక మా రాజ్యాన్ని వదిలిపెట్టేశాను. ఈ పాత కోటలోనే ఉంటున్నాను. ఇక్కడికి ఎవ్వరూ రారు. రాత్రిళ్ళు నేను మనిషిగా మారంగానే కోటంతా శుభ్రం చేసుకుంటా. పగలు పులిగా తిరుగుతూ ఎక్కడైనా నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఉందేమని వెతుక్కుంటూ వచ్చాను. అనుకోకుండా మీ అమ్మేమో నేను నాకు ఇచ్చేస్తానని చెప్పింది. అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకుందామనుకు తీసుకొచ్చాను. నేను రాజకుమారుడిగా మారిపోతా, ఈ సంపద అంతా మందేనంటే కోట నిండా సంపదే. వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలు, వెనకాల పెద్ద పెద్ద దిగుడు బావులు, చాలా పెద్ద కోట. ఆ కోట మొత్తానికి వీడొక్కడే ఉన్నాడు. సరే అమ్మాయి ఒప్పుకుంది. రేపొద్దున మనం పెళ్లి చేసుకుందాం. అందుకే రేపొద్దున ఎట్లా చేసుకుంటారు? తెల్లవారేసరికి పులైపోతారు. సరే 2-3 రోజులాగి పెళ్లి చేసుకుని అప్పుడు మనం ఆ అమ్మవారి దేవాలయం వెతకడానికి వెళ్దాం అనుకున్నారు. పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉండేవారు. మెల్లిగా బయలుదేరారు. పగలల్లా పులిగా, రాత్రిపూట రాకుమారుడిగా మారుతూ ఒక్కో ఊరు దాటుకుంటూ ఆ ప్రత్యేకమైన ఆ అమ్మవారి దేవాలయం కోసం వెళ్ళటం మొదలుపెట్టారు. వీళ్ళకి అదేదో వింధ్యాటవి అంటే అది ఎక్కడికో వెళ్ళాలి. మధ్యలో ఎన్ని ఊళ్ళో దాటారు. ఎక్కడ తిండి దొరికితే అక్కడ తిన్నారు. డబ్బులు పట్టుకెళ్ళటానికి ఆ పిల్లకి అంత తెలీదు కూడా. అతను పగలైతే పులిగా అయిపోతాడు, రాత్రిళ్ళు ప్రయాణం సాగదు.
రాత్రిపూట ప్రయాణం కుదరదు కదా అడవుల్లో. ఆ. అక్కడి నుంచి రాత్రిపూట మధ్యలో ఏదైనా ఊరు దొరికితే అక్కడ వాళ్ళ ఎవరిళ్లలోనో కొంచెం ఆశ్రయం పొందటం, ఆహారం ఏది దొరికితే అది తింటాం. అట్లా వెళ్ళగా 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 చివరికి వాళ్ళకి ఒక దేవాలయం కనపడితే ఇదే అయ్యుండొచ్చని భావించారు. కాకపోతే తెల్లారిపోయింది, ఇతను పూలైపోయాడు. పూలైపోతే జనాలంతా కాకావికలే పరిగెత్తేశారు పులిని చూసేసరికి. అమ్మాయి వస్తుంది కానీ పక్కన అమ్మాయి పులి కలిసి వస్తున్నారని అనిపించలా. పులి వస్తుంది అనుకున్న ఆ పూజారి గబగబా గుడి మూసైపోయాడు. కానీ పులి వెతగా గాండ్రించి అతన్ని భయపెట్టి మొత్తానికి గుడి తెరిచి ఉంచేలాగా చేసింది. తీరా వెళ్తే వాళ్ళకి కనపడింది పెద్ద సమున్నతాకారంలో ఉన్న అమ్మవారి విగ్రహం. ఆవిడట ఓ కాలు పైకి ఓ కాలు కిందకి పెట్టు కూర్చుంది. పెద్ద పెద్ద కడియాలు ఉన్నాయి ఆ విగ్రహానికి, ఇంకేం కనిపించట్లా. అదే వింధ్యవాసిని అమ్మవారి దేవాలయం. సరే అక్కడి నుంచి ఆ పూలు అక్కడ కూర్చుని ఉంటే ఈ అమ్మాయి పోయి బయటికి వెళ్ళి ఆల్రెడీ పూజారి దీపారాధన అది చేసేసి ఉన్నాడు. పొద్దుటిపూట కదా, చుట్టుపక్కల అక్కడి నుంచి వెతుకొచ్చి కాసినన్ని పువ్వులు కోసుకొచ్చింది, పళ్ళేవో పట్టుకొచ్చింది. ఇక గుళ్ళోకి వచ్చి అమ్మవారిని యథావిధిగా అర్చించి, బ్రాహ్మణ పిల్లే కదా కొంచెం పూజా విధానం వచ్చు, ఆ ఉన్న దీపారాధనతో మెల్లిగా అగరవత్తులు అవి వెలిగించి టెంకాయలు ఏవో పెట్టుంటే అవి కూడా కొట్టి ఇవి నివేదన చేసింది. సాయంకాలం వరకు వీళ్ళే ఉన్నారు. జనాలు మధ్యలో వచ్చి చూస్తున్నారు, పూలు ఉందని పారిపోతున్నారు. రెండో రోజు పొద్దున్న చూశాడు అర్చకుడు, పూలు అక్కడే ఉంది. పూలు ఉందని టమ్కేశారు. ఆ పులిని అక్కడి నుంచి తరమడానికి ఏ ప్రయత్నమో వాళ్ళు చేయలే. వాళ్ళకి దగ్గరలో రాజాస్థానం కానీ ఏమీ లేదు. అడవి మధ్యలో కొన్ని చిన్న చిన్న ఊళ్ళ సమాహారం మధ్యలో ఈ దేవాలయం ఉంది. చిన్న ఊళ్ళలో నుంచి ఎవ్వరూ ఏ ప్రయత్నమూ చేయలే. పులిని తరమాలంటే వేటగాళ్ళు కావాలి, అవన్నీ చిన్న ఊళ్ళు. అక్కడికి పులి సంచారం అలవాటు ఉన్న అడవి కాదది. ఈ పులితో ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియద్దు. ఓకే. అక్కడి నుంచి రోజు పూజ చేసుకునే వాళ్ళ పళ్ళు కోసుకొచ్చేది పిల్ల. రాత్రిళ్ళు భార్యాభర్త కులాసాగా ఉండేవారు. తెల్లారేసరికల్లా మళ్ళీ అతను పూలైపోయేవాడు, అమ్మాయి పువ్వులు కోసుకొచ్చేది, పూజ చేసేది. ఇట్లా 48 రోజుల పాటు అక్కడే ఉండిపోయి ఆ దేవాలయంలోనే పూజ చేస్తూ ఉన్నారు నిరాటంకంగా. చేయగా 48 రోజులు గీతలు గీసుకుని లెక్క పెట్టుకున్నారు. లెక్కలు ఎట్లా తెలుస్తాయి వాళ్ళకి? మా దేవాలయంలో అక్కడ ముగ్గేసే శుద్ధలు లాంటివి కనపడితే ఒక గీట్లు పెట్టుకుని 48 రోజులు పూజ చేశారు. పూజ చేస్తే 48 రోజులు అయ్యేసరికల్లా అమ్మవారి విగ్రహంలో కళ పెరిగినట్టుగా ప్రత్యేకంగా కనపడుతోంది. ఈ రోజుతోటి 48 రోజులు పూర్తయినాయి అని అనుకుని అమ్మవారి పాదాలకేసి పరీక్షగా చూస్తే ఆ కడియాలు ఉన్నాయి విగ్రహానికి. దాని వెనకాల ఒక సన్నటిది తీగ లాంటిది ఒకటి కనపడుతోంది. కానీ అమ్మవారి మీద చెయ్యేసి తీసుకోవద్దు, భయం వేసింది వాళ్ళకి. ఎట్లా చెయ్యాలో తెలియలే. అక్కడి నుంచి ఇద్దరు పరిపరి విధాలా ప్రార్థించారు. నా శాపం తొలగించు, నన్ను మనిషిని చెయ్యి, నా భార్యకి సుఖం లేదు, ఎలా బతకాలో తెలీదు, ఎవరిదైనా బాణమో కత్తో కర్రో తగిలితే చచ్చిపోతాను, నీకు వాహనంగా ఉండవలసిన వాడిని, నేను పులినే అయిపోతే వాహనంగా ఉండేవాడిని, ఈ సగం మనిషి సగం పులి బతుకు చాలా కష్టంగా ఉందని అమ్మవారిని పరిపరి విధాల ప్రార్థన చేసి పాదాల మీదే చెయ్యేస్తాడు. ఏమీ అనలా, విగ్రహం కదల్లా. లేకపోతే ఆవిడ ఏమైనా బయటకు వచ్చి ఏమైనా చేస్తుందేమో, మరి ఆ కాలం అది కదా. అయితే అతను ఏం చేశాడు, నిదానంగా కడియాల వెనకాల ఉన్న సన్నటి తీగ లాంటి కడియాలని తీసుకున్నాడు. ఆవిడ కూడా అమ్మవారు ఏంటంటే ప్రసన్నురాలయ్యి తన వాహనప స్వరూపంలో ఉన్న ఈ కుర్రవాడి మీద జాలిపడి వాడి జీవితం బాగుపడటం కోసం ఊరుకుంది, మాట్లాడకుండా. కిమ్ అనలేదన్నమాట. బుళ్ళని ఆయుధాలు ఉన్నాయి, 8 చేతులతోటి ఉంది అమ్మవారు. ఓకే. దుర్గా స్వరూపంలాగా. అక్కడి నుంచి ఓడదీసి వాటిని తీసుకొచ్చి కళ్ళకు అద్దుకుని భార్య కాళ్ళకి పెట్టాడు. పెట్టంగానే ఇది ఎప్పుడు చేశాడు? పులిగా ఉన్నప్పుడు కాదుగా, సాయంకాలం ఆ రాత్రికి పడుకున్నారు. 49వ రోజున అతను పులిగా మారలా. ఇంకా తెల్లారేసరికి పులి అయిపోవాలి కదా. అక్కడి నుంచి గుళ్ళో బోళ్ళని గంటలు కొట్టి చుట్టూ వాడు కూడా చెట్లెక్కి కొన్ని పళ్ళు ఇన్ని పువ్వులు కోసుకొచ్చి ఇద్దరు యథావిధిగా అమ్మవారిని అర్చన చేసి అక్కడి నుంచి బయలుదేరి టౌన్ ప్లేస్కి బయలుదేరారు. మధ్యదారిలో అంతకుముందు ఎక్కడైనా ఆగడానికి భయం,
ఇప్పుడు ఏ భయాలు లేవు. ఇంకా అతను శాశ్వతంగా మనిషిగా అయిపోయాడు. చక్కటి దగదగలాడే బట్టలు, మంచి వర్చస్సు, చాలా అందమైన పిల్లాడు. వచ్చే దారిలో ఒక చీకటి పడంగానే ఒకళ్ళు ఇంటి దగ్గర ఆగారు. వాళ్ళు చక్కగా వీళ్ళకి రాత్రి ఉండండి అని అట్టు పెట్టుకున్నారు. ఇంకా ఇంకో రోజు నడిచారు. ఈసారి ఆగిన ఇంట్లో పరమ పేదవాళ్ళు వచ్చి ఇంకి చాప ఉంది, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, చాప మీద పడుకుంటారా, మరి మా దగ్గర ఇంకేమీ లేదు, మా దగ్గర ఇదే ఉందని గంజో ఏదో పోసారు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి గంజి గడ్డి రొట్టెలు తిని పెరిగిన పిల్ల. వాడంటే రాజకుమారుడు కదా. కానీ వచ్చిన అబ్బాయిని చూసి వాళ్ళు మైమరిచిపోయారు. ఏమిటి రాజకుమారుడు వచ్చేసాడు మా ఇంటికని. ఇతను వీళ్ళందరినీ జ్ఞాపకం పెట్టుకున్నాడు తనకు సహాయం చేసినందుకు. సరే చక్కగా తిరిగి వచ్చేసారు. వచ్చేసి తమ పాత కోటలో హాయిగా నివాసం ఉన్నారు. మనుషులు లేరుగా, ఎవరు, అడవి మధ్యలో ఉంది కదా. వాళ్ళే అన్ని పనులు చేసుకునే వాళ్ళు. భార్య భర్త కులాసాగా కొంతకాలం గడిపాక ఈ పిల్ల కాస్త గర్భవతి కొంచెం 3-4 నెలలు వచ్చేసరికి నా 5వ నెల ఈ మొట్లా వచ్చింది. మా అమ్మని చూడాలనిపిస్తోంది అని రోజు అడిగేసరికి సరే తీసుకెళ్తానన్నాడు. అక్కడి నుంచి బోళ్ళంత డబ్బు దశకం మూటలు కట్టారు. వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడానికి వెళ్ళారు. పళ్ళు పువ్వులు అన్నీ అక్కడ దొరికేవి. వాళ్ళ దగ్గర దొరకవు కదా, దానిమ్మలు అవన్నీ. ఇన్ని పళ్ళు మూట కట్టుకుంది, మోసుకెళ్ళాలి కదా. అమ్మాయి పళ్ళు పట్టుకుంది, అతనేమో మణులు మాణ్యాలు ధనం కొంత పట్టుకున్నాడు. నగలు నాణ్యాలు అత్తగారికి వదిన గారులకి అన్నీ పట్టుకుని ఇద్దరు చెరుకో మూట మోసుకుంటూ వెళ్ళేసరికల్లా ఈ పక్కని కుర్రాన్ని చూస్తే వాళ్ళమ్మ వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యో నీ కడుపుడుక, ఆ పులిని చంపేసి ఎవడో కుర్రాన్ని పెళ్లి చేసేసుకుంది, ఇది అట్లా చేస్తారా, బ్రాహ్మణం ఓ పెళ్లి చేసుకుంటే వాడితో పాటు ఉండాలి. పులి నిన్ను పెళ్లి చేసుకుంటానని మానవ స్వరంతో చెప్పింది కదా, ఇట్లా చేసావు అంటే అప్పుడు అబ్బాయి చెప్పాడు, నేనే ఆ పులిని, ఒక శాప విమోచనం అయింది అని చెప్పాడు. సరే వాళ్ళు సంతోషించారు. అయితే ఇతని డబ్బులన్నీ మూటలు పట్టుకెళ్ళాడుగా, వాళ్ళకి ధనం ఇచ్చాడు. ఆయన పోయి ముసలాయన బయటికి వెళ్ళి బోళ్ళంద బియ్యము పప్పులు అన్నీ తెచ్చి చక్కగా రుచిగా వండి పెట్టి అట్టి పెట్టుకున్నారు. 2 పూటలు ఉన్నాక వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈ అక్క చెల్లెళ్ళల్లో ఈ పిల్ల ఆఖరి పిల్ల కదా, పై పిల్లకి సేమ్ డిట్టో ఒక్కటే పోలిక. కంట్లో మాత్రం ఒక తెల్ల మచ్చ ఉంటుంది ఆ అమ్మాయికి, ఇదే పోలిక. ఆ పిల్లకి ఏమనిపించింది, బోసిని ఇది నేను ఒకేలా ఉంటాం, దీనికి ఇంత వైభోగమా, ఇంత చక్కటి మొగుడా, ఇంత సంపద, ఇంత హాయిగా కులాసాగా ఉంది అని చాలా కష్టంతో వచ్చింది. అయితే నేను కూడా వీళ్ళతో వెళ్తానని తల్లిని అడిగింది, కానీ తల్లి ఒప్పుకోలే, వద్దు అన్నారు. అయితే అమ్మాయిని పురిటికి ఇక్కడే ఉండమంటే కాదు మా ఇంటికి వెళ్ళిపోతాను, సహాయం ఎవరు లేరంటే వెళ్ళేటప్పుడు ఎవరినైనా సహాయంగా తీసుకుని వెళ్తామన్నారు. వీళ్ళు అడవికి దగ్గర ఊరు కదా, అవి వెళ్తుంటే ఎవరో వీళ్ళకు ఒక అమ్మాయి కనపడింది. ఎవరు లేరు, ఒకదాన్నే అడవిలో పుల్లలు ఏరుకుని తెచ్చుకుని పొట్ట పోసుకోవడానికి వెళ్తున్నాను అనేసరికల్లా అతను ఏమన్నాడు, అమ్మాయి మాకు సహాయంగా ఉంటావా, కొంచెం పెద్దది అమ్మాయి, మా ఇంటికి రా, ఈ అమ్మాయి కడుపుతో ఉంది, రేపు ఎప్పుడో కనబోతుంది, చంటి పిల్లాడు పుడతాడు, పిల్లాడిని పెంచుకోవడానికి మాకు మనుషులు అవసరం, నేను కూడా మెల్లిగా కొంచెం సైన్యాన్ని డెవలప్ చేసేందుకు ప్రయత్నం చేసుకుంటాను, ఊళ్ళ నుంచి మనుషులను తెచ్చుకుంటా, నేను అటు ఇటు వెళ్ళాలంటే ఈ అమ్మాయికి ఒక తోడు కావాలి, క్రమంగా నేను తెచ్చిన మనుషుల్లో ఎవరినైనా ఒకరిని చూసుకుని పెళ్లి చేసుకుందు కానీ నువ్వు, మా తర్వాత మా కోట చూసుకునేందుకు నువ్వే మాతో ఉండని పిలిచాడు. పిలిచేసరికల్లా అమ్మాయి ఒప్పుకుంది, వీళ్ళతో పాటు బయలుదేరేసరికల్లా ఈ అక్క ఏం చేసింది, వాళ్ళంత దూరాన్ని నడుస్తుంటే వాళ్ళకి కొంత దూరాన్ని నడుచుకుంటూ ఇంట్లో తల్లికి చెప్పకుండా వీళ్ళ వెనకాల పడి వచ్చేసింది. దూరంగానే ఉంది. వీళ్ళు ఇంటికి వెళ్ళంగానే ఆ పూట రాత్రి పడుకున్నారు. అక్క లోపలికి రాల, అడవిలోనే వెళ్ళిపోయింది. అడవంతా చూసుకుంటూ ఉందన్నమాట. రాత్రి ఏదో చెట్టు ఎక్కి పడుకుంది. వాళ్ళకి ఏం భయాలు లేవు, అడవి దగ్గరలో ఉన్నారు కదా. తెల్లవారిన తర్వాత అబ్బాయి ఏమన్నాడు, నేను వెళ్ళి మనకి ఇంతకుముందు సహాయం చేశారా 2 కుటుంబాల వాళ్ళు, రాత్రి వెళ్ళి పడుకున్నాం, వాళ్ళ ఇళ్లలో కొంత ధనం ఇచ్చొస్తా, తర్వాత వాళ్ళ దగ్గర ఎవరైనా పనివాళ్ళు సహాయకులు సైనికులు వాళ్ళు ఉంటే మనం ఇక్కడ రాజ్యాన్ని పెద్దది చేసుకుందాం మెల్లిగా, నీకు ఈ తోడు ఎక్కొచ్చింది కదా, పని మనిషి సహాయం ఎలాగో ఉంది కదా, ఆమెను తోడు ఉంచుకుని నువ్వు ఉండమంటే ఆ పిల్ల బతిమలాడింది, కానీ పర్వాలేదన్నాడు. వెళ్ళాడు. అమ్మాయి వద్దు ఒకదాన్నే ఉండలేనంటే ఈ అమ్మాయి తోడుంది కదా అని బతిమలాడాడు. సరే బాగానే ఉంది, ఉన్నారు. ఉన్న తర్వాత ఏమైంది, అతను వెళ్ళిపోతే అతను వెళ్ళిపోవటం చూసి ఈ అక్క వీళ్ళ ఇంట్లోకి వచ్చింది.
ఇంట్లోకి వచ్చి చెల్లెల్ని పలకరించింది. ఇద్దరు చాలా సంతోషించారు. ఒకే పోలిక, ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఈ పనమ్మాయికి తెలిసింది అక్క కూడా వచ్చింది అని. రోజులు గడుస్తుంటే అమ్మాయికి 5 నెలలు వచ్చినాయి. మెల్లిగా నెలలు పెరిగినాయి. 7వ నెల వచ్చాక ఈ ఇంట్లో హాయిగా ఉండటం, కులాసాగా తిరగటం, ఈ పళ్ళన్నీ తినటం, నగలు వేసుకోవటం, మంచి మంచి బట్టలు కట్టుకోవటం, బోల్డ్ అని పదార్థాలు తిండి, సహాయం చేయడానికి పనమ్మాయి ఉండేసరికల్లా చక్కగా వంట వండి పెట్టడం, ఉయ్యాలలు ఊగటం, ఓ తూగుటు ఉయ్యాల, ఆ హంసతూలిక తల్పాలు, ఇవన్నీ చూసి అక్కకి భలే కుళ్ళుగా ఉండేది. ఎలాగైనా దీన్ని తప్పించి దీని ప్లేస్లోకి వెళ్ళిపోవాలి, నేను ఆ రాజకుమారుడితో సుఖాన్ని అనుభవించాలి అని పుట్టేసింది. అయితే ఏంటంటే వీళ్ళ కోటలో కొంచెం వెనకగా నుయ్యులు బావులు ఉన్నాయి కదా, ఒక పెద్ద బావి ఒకటి ఉంది. అయితే ఒక పూట ఏం చేసింది, బావిలోకి చూద్దాం, బావిలో ఏముందో చూద్దామని చెల్లెల్ని అక్కడికి తీసుకెళ్ళింది. వీళ్ళకి 2-3 బావులు ఉన్నాయి. ఈ పెద్ద బావిలోకి గిలకేసి వెళ్ళాలి, లోపలికి తీసుకెళ్ళాలి నీళ్ళకి. ఆ ఇద్దరు బావిలోకి చూస్తున్నారు. వీళ్ళు బావిలో ఒక తాబేలేదో కనపడుతోంది. బొక్కనేసారు లోపలికి, గిలకలోకి ఒక చిన్న బకెట్ లాంటిది వేశారు. వేసేసరికి తీయబోయారు. తీయబోతే తాబేలు రాల. చెల్లెలు భలే ఉత్సాహంగా దాని మీదే ఇంట్రెస్టింగ్గా, ఆ వయసు ఎంత పెద్దది, 16 ఏళ్ళు ఉన్నాయి, అంతకంటే లేవు కదా, అది ఇంకా ఉత్సాహంగా బావిలోకి తొంగి చూసింది. అక్క ఏం చేసింది, చటుక్కున దాని కాళ్ళు ఎత్తి తోసేసింది బావిలోకి. తోసేసి ఏం చేసింది, తనే ఒక పాత దుప్పటిని చీర కింద పెట్టుకుని కడుపుతో ఉన్న అమ్మాయిలాగా కనపడడం మొదలుపెట్టింది. ఈ పనమ్మాయి అక్కా చెల్లి ఒకేలా ఉన్నారని తెలిసింది, కానీ ఆ కోలికలో మచ్చుంది అనేది అమ్మాయి గమనించాల. మధ్యాహ్నం దాకా అటు ఇటు తిరిగాక సాయంకాలం చీకటి పడ్డాక అక్కేదమ్మా అని అడిగింది. ఈ పిల్ల పొట్టెత్తుగా ఉంది కదా, ఉండేసరికల్లా మా అక్కయ్య ఇందాకే మధ్యాహ్నం మా అక్కయ్య ఊరికే అలాంటిది తిక్కది, మా నాన్న జ్ఞాపకానికి వచ్చాడది, వెళ్ళిపోతానంది అంటే, అయ్యో ఒకదే ఎట్టా వెళ్ళిందమ్మా అంది. ఒకతే రాలా, అట్లాగే వెళ్ళిపోయింది అని చెప్పింది. ఈ 7వ నెల వచ్చింది. 2 నెలల తర్వాత అతను వచ్చాడు. అమ్మాయికి 7 నెలలు అనుకున్నాం కదా, వచ్చాడు. ఈ భార్యని గుర్తుపట్టల, పెళ్ళామని అనుకున్నాడు. ఈ గర్భవతిగా ఉంది కదా, దానికి అవి ఇవి తినిపించి ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపి కబుర్లు చెప్పేవాడు. అక్కడి నుంచి కొంతమంది పని వాళ్ళని ఎవరినో తీసుకొచ్చాడు, కొంతమందిని తెచ్చాడు. అందరికీ వంటలు చేయటము, ఆ హడావిడి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయటము, చుట్టుపక్కలంతా బాగు చేయించడము, ఆ పనిలో ఉన్నాడు. వారిగా ఆరోగ్యము కుశలము కనుక్కుంటూ ఉండేవాడు. పనమ్మాయి మామూలుగా యథావిధిగా పనిచేసేది. ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగానే కొంచెం నెల పెరిగినట్టుగా నటించి చెల్లెల్లాగానే నడుమీద చేయి పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ, రాత్రిపూట ఎలాగో భర్త దీని దగ్గరికి రాడు, అతనేదో పనులలో ఉంటాడు, కులాసాగా పడుకుని నిద్రపోతూ ఉండేది. అయితే ఏమైంది, ఆ 9వ నెల వచ్చింది. ఇకనో ఇప్పుడో కంటుంది అమ్మాయి అనుకుంటున్నాడు అతను, కనేస్తుంది అని. ఇంకా కనే పొద్దులు రాలేదు. అయితే ఏమైంది, బయటంతా బాగు చేయిస్తున్నాడు కదా, ఈ బాగు చేతల్లో ఏం చేశాడు, బావులు కూడా శుభ్రంగా పూడికి తీద్దామని ముందు 2 చిన్న బావులు, వాళ్ళు రోజు వాడుకుంటున్న బావుల్లో నీళ్లు చూసి అక్కడి నుంచి పెద్ద బావిలో నీళ్ళు ఎట్టా ఉన్నాయో చూద్దామని చూశాడు. చూసి ఏం చేశాడు, సరే బాగానే ఉంది, నీళ్ల రుచి ఎప్పుడు చూడలేదు, ఎలా ఉన్నాయో చూద్దామని తాబేలు కనపడుతుంది, తాబేలు ఉన్న నీళ్లు తీగా ఉంటాయని బొక్కనేశాడు. వాళ్ళు కోటకి దగ్గరగా ఉన్న 2 బావుల్లో నీళ్లే వాడుకుంటున్నారు. పనమ్మాయి వాడుతోంది, వీళ్ళు స్నానాలకు వాడుతున్నారు, మొక్కలకు వాడుతున్నారు, కొత్తగా వచ్చిన పని వాళ్ళు కూడా. ఈ పెద్ద బావి జోలికి ఎవరు రాల. బావిలో బకెట్ వేసాడు. బకెట్ వేసేసరికి నీళ్లు కలకలా కదిలితే లోపల నుంచి ఒక సన్నగా పాట వినపడుతోంది. జో అని జోల పాట, పులిరాజు కొడుక హాయిగా నిద్రపో అని వినపడుతోంది. ఏంటేదో పాట వినిపిస్తుంది అని అనుకుని, ఇంకా నెలల నిండినే భార్య కనలేదు కదా, అదే పాట పాడుతోందని గబగబా లోపలికి వెళ్ళాడు. అది కూర్చొని ద్రాక్ష పళ్ళు తింటోంది. ఏం పాట పాడావు, మళ్ళీ పాడు బాగుందన్నాడు. నేనేం పాట పాడాను, ద్రాక్ష పళ్ళు తింటుంటేను అంది. అక్కడ ఏదో కుట్టు పని చిన్నపిల్లలకి బొత్త చొక్కాలు కుడుతుంది పనమ్మాయి కూర్చొని, రేపుట్టపోయే చంటి బిడ్డది. పాట ఏం పాడలేదు బాబు, అమ్మాయి ద్రాక్ష పళ్ళు తింటోంది అని. నా పాట వినపడింది అన్నాడు. ఎక్కడా అంది అమ్మాయి పక్కపక్క నవ్వుతూ. పాత బావి దగ్గర అన్నాడు. లటక్కమంది గుండె ఈ పిల్లకి. పాత బావి దగ్గర అని, లేదు ఎక్కడా అని గబగబా బయటకు వచ్చేసరికల్లా అప్పటిదాకా ఆ అమ్మాయి మందిరంలోనే తిరుగుతోంది, కానీ అతను ఏనాడు ఈ 2 నెలల్లో డే లైట్లో అమ్మాయిని చూడలే.
డే లైట్లోకి వచ్చేసరికి వెలుతురులోకి వచ్చేసరికల్లా అదేంటి కంటి మీద మచ్చ, ఏమైంది కంట్లో తెల్ల మచ్చ వచ్చింది నీకు అన్నాడు. ఇక్కడ కొలికల మచ్చ. అదే అమ్మాయి ఉలిక్కిపడి బట్టలు ఆరేస్తుంటేను కాకి పొడిచింది మొహం మీద, అది తగిలి అట్లా మచ్చబడింది అంది. అతనికి ఆలోచిస్తుంటే ఆ గొంతు దీని గొంతులాగా ఉంది, దీని గొంతులాగానూ లేదు, ఏదో పిలిచేస్తున్నట్టుంది. గబగబా మళ్ళీ నువ్వు దగ్గరికి పరిగెత్తాడు. అని రాగం తీస్తుంటూ వినపడుతుంటే భార్య చిచ్చి అట్లా వెళ్ళబోక నూతులోంచి వినపడే శబ్దాలు వినకూడదు, రా నువ్వు ఏదో భ్రమలో ఉన్నావని మరి వెనకాల నుంచి పిలిచింది. ఒక్క పూట ఊరుకున్నాడు. అవునేమో అని మర్నాడు పొద్దున మళ్ళీ ఆ వేళకి వెళ్ళాడు 10 గంటలకి. మళ్ళీ పులిరాజు కొడుక నిద్రపో అని పాట వినపడుతోంది. ఇక భార్యకి కేకేసుకొచ్చాడు, రా మీ ఇద్దరు రండి, ఏదో వినపడుతోంది వినండి అంటే పాట అయితే వినిపిస్తోంది. అమ్మాయి నీ భ్రమ అంటే పని అమ్మాయింది. భ్రమ ఏమిటి, అంత బాగా వినపడుతుంటే నీ గొంతే అక్కడ వినిపిస్తోంది అన్నది. అనేసరికల్లా ఇక ఆగలేకపోయాడు. దూకి చూస్తాను నేను, ఏముందో చూస్తానంటే వద్దు బావిలో మునిగిపోతావు, పైకి తేలను కూడా తేలవు, నువ్వు చెల్లెలు తేలలేదు కదా, అందుకని తేలవు, బోళ్ళంత లోతు, వద్దు అని పదే చెప్పింది. చెప్పినా సరే ఇంక వాడు వినలా. నిండు గర్భంతో ఉన్నట్టుగా నటిస్తున్న అమ్మాయిని చూస్తూ ఇదేదో నన్ను మోసం చేస్తోంది ఏమో, అది కాదేమో అనిపించడం మొదలుపెట్టింది. అమ్మాయి గట్టిగా గొంతు పెంచటము, అరవటం, నీకు భ్రమ పిచ్చ కింద నీకు అని అరుస్తుంటే, ఇదేంటి నా భార్య ఎప్పుడూ అరిచింది కాదే, పులి పక్కన నడిచొచ్చిన రోజును కూడా అది అరవలేదు భయంతో. ఈ గొంతు ఈ అరుపు ఈ అమ్మాయిది కాదనిపించేసింది. తేడా తెలిసింది, ఏదో ఉంది తేడా, అదేంటో తెలియదు. వాడికి ఏమనిపించింది, ఇది అడవి, ఏ భూతమో నా భార్యను ఆవేశించింది అనిపించేసింది. అంతేగాని మనిషి మారిపోయిందన్న ఊహ రాలా, అంత తెలియదు కదా. ఏం చేశాడు, దభేల్మని నూతులోకి దూకేసేసరికల్లా అతను అడవి ఈ బావిలో ఒక అరుగు లాంటిది ఉంది లోపల. ఆ అరుగు మీద పడ్డాడు. పడంగానే ఆ అరుగుకి నీటి కింద ఉందన్నమాట అరుగు. ఆ లోపల ఒక తలుపు లాంటిది ఉంది. ఆ తలుపు తెరుచుకుంది. లోపల నుంచి పాట వినపడుతోంది. నిద్రపో పులిరాజు కొడుక అల్లరి చేయకు అని ఇట్లా సంగీతం. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా ఒక 10 రోజుల పసిగుడ్డుని ఎత్తుకుని తన భార్య అక్కడ కనపడింది. చంటి పిల్లాడు. ఆశ్చర్యపడి, ఇదేంటి నువ్వు ఇక్కడున్నావు, పైన ఉన్నావు కదా, నా పక్కనే ఉన్నావు, ఇంకా నీకు కాన్పైనా కాలేదు, ఇక్కడ పిల్లాడు ఎలా వచ్చాడు, కాన్పెందుకు కాలేదు, 10 రోజుల నాడు కాన్పైపోయింది, నేను ఇక్కడ పడి 2 నెలలు పైన అయింది అని చెప్పి ఆశ్చర్యపోయాడు. అదేంటి అట్లా ఎట్లా పడ్డావు అంటే, ఆ పైన ఉన్నది మా అక్కయ్య, అది నన్ను తోసేసింది చెప్పేసింది. మామూలు బావి అయితే నేను చచ్చిపోయేదాన్ని, ఇది ఏదో విచిత్రమైన బావి, ఆ లోపల పెద్ద తోట, పెద్ద కోట. ఓహో, చిత్రమైన బావి. ఆ అరుగు మీద పడితే ఆ తలుపు తెరుచుకుంటుంది. ఇది నాగులుది ఆ కోట. ఒక నాగరాజు భార్య ఉన్నారు. నేను ఇందులో పడంగానే తలుపు తెరుచుకుంది. నేను నడుచుకుంటూ వచ్చాను ఇటు. నీళ్లు కాసేపే ఉంటాయి, తర్వాత అంత ఎక్కువ నీళ్లు ఉండవు. ఆ బయటికి కనపడతాయి పైకి, కానీ కింద నీరుండదు, సన్నటి జాలే ఉంటుంది. లోపలికి వెళ్ళాక ఇక నీళ్లు లేవు. నేను నడిచి వచ్చాను. ఇక్కడే తోటలో ఏవో పళ్ళు కోసుకొని తింటే ఒక సర్పము భార్య ఉన్నారు, ఒక నాగరాజు భార్య. వాళ్ళే నన్ను ఆదరించారు, ఆహారం పెట్టారు. 2 నెలల నుంచి నేను ఇక్కడే ఉన్నాను. 7వ నెలలో పడ్డా, 9 నుండి కన్నాను అని చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు. అదే దాని కంట్లో మచ్చ ఉందంటే, మా అక్కయ్యే, మేమిద్దరం ఒకేలా ఉంటాం, ఎక్కువ గ్యాప్ లేదు మా ఇద్దరికి, ఓ ఏడనర్థం పారుంది అంతే. ఒకేలా ఉన్నారు. అమ్మాయి ప్రెగ్నెంట్ లాగా నటిస్తోంది. తర్వాత ఏం చెప్పుండేది, పిల్లాడు పుట్టిపోయాడని ఏదో మాయ చేసేసేది, అంతే కదా, అంతే. అక్కడ స్థిరపడిపోయేది వాడి భార్యలాగా. ఈ నూతులో పడిన చెల్లెలు చచ్చిపోయింది అనుకుంది, 7 తేలలేదని నమ్మింది అనమాట. ఏదో అగాధం ఇది, లోపలికి లోతు, చెల్లెలు లోపల పడిపోయింది అని. అదేమో ఇక్కడ ప్రత్యక్షమై. అక్కడి నుంచి ఆ నాగరాజు భార్య వచ్చారు. అల్లుడు గారని చాలా మర్యాద చేశారు. నువ్వు కావాలంటే వెళ్ళిపో, పిల్లాడిని మాత్రం అక్కడ పెట్టేళ్ళమన్నారు. పిల్లవాడిని మాకు ఇచ్చేసేయి అంటే, ఈసారి పుట్టే పిల్లల్లో ఒక బిడ్డను మీకు ఇస్తామని చెప్పి బయటకు వచ్చారు. బయటికి రావటం ఎట్లా, నీళ్ళలోకి దూకి వచ్చారు. వాడు దూకొచ్చాడు, అమ్మాయి నీటిలో పడిపోయి వచ్చింది. వీళ్ళు పైకి ఎలా వెళ్తారంటే, అప్పుడు నాగరాజు పైకి తన చెరచెర పాకొచ్చి, ఆ బొక్కెనుంది కదా తాడు, ఆ తాడుని పైన కట్టేసి కిందకి ఆ తాడు వదిలిపెడితే ఈ రాకుమారుడు
ఆ తాడు పుచ్చుకుని తన పైకి వెళ్ళి రాజకుమారుడు, తర్వాత తన పిల్లాడిని ఆ బొక్కెన్లో పెట్టించుకుని పైకి తెచ్చుకుని భార్యను కూడా అట్లాగే పైకి తీసుకొచ్చుకున్నాక అప్పుడు ఈ వెంటనే పని వాళ్ళని కొంతమందిని తెచ్చాడు కదా, వాళ్ళతో సహాయంతో ఈ మర యాక్ట్ చేస్తుంది కదా బోధన్ గారు, వీళ్ళ అక్క, ఈ పిల్ల అక్క, ఆ అక్కనేమో ఓ చీకటి కొట్లో పెట్టించి మా మామగారు వాళ్ళని పిలుచుకురండి అని అక్కడికి పంపించాడు. పంపించేసరికి వాళ్ళు కుటుంబం, ఆ పిల్ల ఏదో అయిపోయింది అనుకుంటున్నారు, ఇక్కడికే వచ్చిందని వాళ్ళు అనుకోవటల్లా. అదేలే వాళ్ళకి వాళ్ళు ఏడుస్తూ వస్తే మీ అక్కయ్య మిస్ అయిపోయింది అని ఏడుస్తూ కూతురుని కావలించుకున్నారు, చంటి పిల్లాడిని ఎత్తుకున్నారు. ఎక్కడికి తప్పించుకోలేదు, మా దగ్గర ఉంది, ఇంత పని చేసింది అని చెప్పేశారు కల్లా వాళ్ళు పక్క కేకలేశారు, పిల్లని అది చేస్తామంటే ఇతను వారించాడు. ఎందుకండి నేను చాలా బాగున్నామని మా సంపద తన కూడా కావాలనుకుంది, అంతే కదా, పోనీలేండి పర్వాలేదు, మీరు మా దగ్గరే ఉండండి, వెళ్ళిపోవద్దు, మీ అమ్మాయిలందరికీ సరైన వాళ్ళని చూసి నేను పెళ్లి చేస్తాను అని చెప్పి చుట్టుపక్కల సామంత రాజ్యాలకి అక్కడికి ఇక్కడికి కబురు చేసి బ్రాహ్మణ కుటుంబాల్లోంచి యువకులను రప్పించి అందరికీ తలా ఒక పని ఇచ్చి తన కోటలో వదిన గారులందరికీ పెళ్లి చేశాడు. ఈ పులిరాజే రాజకుమారుడు. తర్వాత తన భార్యతో గంపెడు మంది పిల్లల్ని కానీ అందులో ఒక పిల్లవాడిని నాగరాజుకి కానుగ్గా ఇచ్చాడు. వీళ్ళ అబ్బాయే నాగుల రాజ్యంలో రాకుమారుడు అయ్యాడనమాట తర్వాత కాలం. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుంది, బాగా చెప్పారు ఆవిడ కూడా. అవునా? నమస్తే. నమస్తే చెయ్యి.